రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ విజృంభిస్తోందని దోమల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు ఎంపీ రఘునందన్ రావు. ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పారిశుద్ధ్య పనుల కోసం పంచాయతీలకు యుద్ధ ప్రాతిపదికన 50,000 నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, పర్యావరణ పరిశుభ్రత లేకపోవడం వల్ల విష జ్వరాలు విపరీతంగా ప్రబలుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ పరిస్థితిని గమనంలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ డెంగ్యూ జ్వరాలు ఇతర జ్వరాల పట్ల ఒక సమీక్ష నిర్వహించాలి. ఆరోగ్య శాఖ మంత్రి గారికి నేను చేసేటువంటి అప్పీల్, వెంటనే మీరు అన్ని ఆసుపత్రులకి సడన్ సర్ప్రైజ్ విజిట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. సమస్యలన్నింటినీ కూడా హైడ్రా పేరిట పక్కదారి పట్టియదు. హైడ్రా ఈజ్ గుడ్, హైడ్రా నేను కూడా సపోర్ట్ చేస్తా ఉన్నా. చెరువులు కుంటలు కబ్జా చేస్తే కొట్టేది, కానీ పేపర్లలో అదే హెడ్డింగ్లు అయిపోయి డెంగ్యూ తోటి చచ్చిపోయిన వాళ్ళు, విష జ్వరాలకు చచ్చిపోతున్న వాళ్ళు, ఒక్క బెడ్ మీద ముగ్గురు పడుకుంటున్న వార్తలకి స్థానం కరువైతుంది. కాబట్టి మై సిన్సియర్ అపీల్ టు ద మీడియా, దయించి ప్రజారోగ్యం పట్ల కొద్దిగా ప్రభుత్వం దృష్టి మరలేటట్టు కొద్దిగా సపోర్ట్ చేయాలని నేను మా మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది నియామకాలు ఎక్కడన్నా ఆగిపోయింటే దయచేసి వెంటనే సిబ్బందుల నియామకాన్ని పూర్తి చేయండి. గ్రామాలలో పారిశుద్ధ్యం పడికేసింది, సర్పంచులకు బిల్లులు లేవు, పంచాయతీ సెక్రటరీలు బిల్లులు కట్టలేక భయపడుతున్నారు. కాబట్టి ఎక్కడ కూడా వ్యవస్థ నడుస్తలేదు. కాబట్టి వెంటనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిపించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎట్లా అవసరమో ఒక పంచాయతీ నడవాలంటే ఆ ఊరికి ఒక సర్పంచ్ ఉండడం అంత అవసరం. కాబట్టి కులగణన కావాలి, బీసీ గణన కావాలి. దీనికి వేటికి రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కానీ వాటిని అడ్డం పెట్టి మీరు ఎన్నికలు వాయిదా వేస్తే భారత ప్రభుత్వం నుంచి వచ్చే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా రాకుండా లేట్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి సాధ్యమైనంత తొందరగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఈ రోజు సాయంత్రమే ప్రతి పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకి అర్జెంట్ ఫండ్ కింద ఒక 50,000 రూపాయల్ని ప్రతి గ్రామ పంచాయతీకి పంపించి పారిశుద్ధ్యం పట్ల కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచుమని, దోమలని నియంత్రించేందుకు పని చేయాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విష జ్వరాలు, డెంగ్యూ, పిల్లలు, స్కూళ్ళు, కాలేజీలు అబ్రప్ట్ గా డిస్టర్బ్ అవుతున్నాయి. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వెంటనే స్పందించి పనిచేయాలని కోరుకుంటూ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రతి పంచాయతీకి 50,000 రూపాయలు ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని కోరుతున్నాం. అట్ ద సేమ్ టైం ఒక నెల లోపల 2 నెలలను గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం